గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపు కేంద్ర కేబినెట్ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. పులివెందులలో కొనసాగుతున్న జగన్ పర్యటన, ఇవాళ పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశం. తిరుమలలో భక్తుల రద్దీ, కంపార్ట్మెంట్లు ఫుల్, శిలాతోరణం వరకు క్యూ లైన్. తెలంగాణకు మరో 2 రోజులు వర్ష సూచన, ఇప్పటికే పలు జిల్లాల్లో జోరు వానలు. T20 వరల్డ్ కప్లో నేడు అమెరికాతో ఇంగ్లాండ్ ఢీ, బ్రిడ్జి టౌన్ వేదికగా ఇరు జట్ల మధ్య సమరం. ఏపీలో 2 కాంగ్రెస్ నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది క్రమశిక్షణ కమిటీ. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు శుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డిలకు ఈ నోటీసులు జారీ చేసింది. పార్టీ అధ్యక్షురాలైన వైఎస్ షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో సీరియస్గా తీసుకున్న కమిటీ చర్యలు తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటమే కాకుండా పార్టీలోని తిరుగుబాటు గ్రూపులతో కలిసి బహిరంగంగా మీడియా సమక్షంలో తీవ్రమైన ఆరోపణలు చేశారని, పార్టీ ప్రతిష్ట, నాయకత్వానికి తీవ్రమైన నష్టం కలిగించారని పేర్కొంటూ వారు చేసిన ఆరోపణలపై వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. జూన్ 21, 2024 టీడీపీ అధినేత చేసిన భీషణ ప్రతిజ్ఞ నెరవేరిన రోజుది. తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే కాదు, ఆ మాటకొస్తే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే చిరస్థాయిగా మిగిలిపోయిన రోజుది. చేసిన శపథాన్ని చంద్రబాబు నెరవేర్చుకున్న రోజుది. అవును, నాడు అవమాన భారాన్ని తట్టుకోలేక కౌరవ సభలో ఉండలేనంటూ బయటకు వెళ్లిన ఆయన తిరిగి శాసనసభలో మళ్లీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానంటూ కఠినమైన శపథం చేశారు. అన్నట్లుగానే దాన్ని నెరవేర్చుకుని సీఎంగా ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో అసలు చంద్రబాబు భీషణ ప్రతిజ్ఞకు దారితీసిన పరిస్థితులేంటి, అసలు అప్పుడు ఏం జరిగింది? నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు వచ్చిన వేళ ఇలా ఒకటే నినాదాలు, జయ జయధ్వానాలు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. 4వ సారి ఏపీ సీఎంగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన ఆయన అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకొచ్చిన సమయంలో కూటమి ఎమ్మెల్యేలంతా ఆయనకు అసెంబ్లీ వద్ద ఘన స్వాగతం పలికారు. సగర్వంగా శాసనసభ లోపలికి అడుగుపెట్టేందుకు కదిలిన చంద్రబాబు అసెంబ్లీ మెట్లకు వినమ్రంగా నమస్కరించారు. సాధారణంగా సీఎం కోసం కేటాయించిన ప్రత్యేక మార్గంలో కాకుండా నాటి శపథాన్ని నెరవేర్చుకునేందుకు మిగిలిన సభ్యులు వెళ్లే మార్గం గుండా వెళ్లి సభలోకి ప్రవేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేల్లోనే కాదు, కూటమి ప్రజాప్రతినిధుల్లోనూ ఉత్సాహం వెల్లువెత్తింది. సభ ప్రారంభమైన తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలంతా కలిసి నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచింది అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా
సందర్భంగా కూటమి ఎమ్మెల్యేలే కాదు, చంద్రబాబు అసెంబ్లీకి వస్తున్న దృశ్యాల్ని టీవీల్లో చూసిన ప్రతి ఒక్కరికి గతంలో చంద్రబాబు చేసిన భీషణ ప్రతిజ్ఞ, దాన్ని ఆయన నెరవేర్చుకుని అసెంబ్లీలోకి ముఖ్యమంత్రిగా అడుగుపెడుతున్న తీరును గమనిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఏం జరిగింది, చంద్రబాబు కఠినమైన శపథం చేసేందుకు దారితీసిన పరిస్థితులపై మరోసారి చర్చ జరిగింది. తన సతీమణి నారా భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా నాటి మంత్రి అంబటి రాంబాబు మాట్లాడడం, అందుకు ఇతర వైసీపీ సభ్యులు నవ్వుతూ వంతపాడ్డంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇదే అంశంపై తన ఆవేదనను వ్యక్తం చేస్తూ 19 నవంబర్ 2021న భీషణ ప్రతిజ్ఞ చేశారు. ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ అంటూ అభివర్ణించిన ఆయన ఇలాంటి సభలో తానుండలేనన్నారు. మళ్లీ సభకొస్తే సీఎంగానే వస్తానంటూ అసెంబ్లీలోంచి బయట అడుగుపెట్టారు. ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. ఆ తర్వాత పార్టీ కార్యాలయానికొచ్చిన ఆయన విలేకరుల సమావేశానికొచ్చారు. లోపల నుంచి పొంగుకొస్తున్న దుఃఖాన్ని అదిమిపెట్టుకుంటూ గద్గద స్వరంతో మాట్లాడారు. ఒకానొక దశలో తనను తాను నియంత్రించుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేశారు చంద్రబాబు. ఒక్కొక్కసారి శపథం చేసినట్లుగానే అప్పట్నుంచి శాసనసభలో అడుగు పెట్టలేదు చంద్రబాబు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో జనసేన బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో కలిసి కట్టుగా పోరాడారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు తనదైన శైలిలో ముందుకు వెళ్లిన టీడీపీ అధినేత తిరుగులేని మెజారిటీతో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మొత్తం 164 సీట్లతో విజయం సాధించడంతో మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో నాడు చేసిన శపథం మేరకు సీఎంగా అసెంబ్లీలో అడుగుపెట్టి తన భీషణ ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నారు చంద్రబాబు. త్వరలోనే బీఆర్ఎస్ శాసనసభాపక్షం కాంగ్రెస్ శాసనసభాపక్షంలో విలీనం కాబోతోందా? పోచారం బాటలోనే మరికొంతమంది గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరనున్నారా? ఇప్పటివరకు విధేయులుగా ఉన్నవారు పార్టీని వీడటంతో బీఆర్ఎస్లో అలజడి రేపుతోందా? కేసీఆర్కు సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలు సైతం పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారా? ఎమ్మెల్యేలను కాపాడుకోలేక అధినేత కేసీఆర్ చేతులెత్తేశారా? ఇంతకు ప్రభుత్వ ఆలోచన ఏంటి? వీటన్నిటిపై మీకు సమాధానం కావాలా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్కి చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లగా తాజాగా పోచారం శ్రీనివాసరెడ్డి కూడా హస్తం గూటికి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలో చేర్చుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్లారు. పోచారం శ్రీనివాసరెడ్డికి రాష్ట్ర మంత్రిగా అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆ హామీతోనే కాంగ్రెస్లో చేరారని టాక్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి ఇప్పటి వరకు ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోలేదు. కాబట్టి పోచారం శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి ఖాయమనే చర్చ ఊపందుకుంది. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరేందుకు ఎమ్మెల్యేలు ఇంకా రెడీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల ముందు 3 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు పార్టీ మారారు. కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి మొదటి నుండి పార్టీకి విధేయులుగా ఉన్నారు. కేసీఆర్కు నమ్మకంగా ఉంటూ వచ్చారు. వీరిద్దరూ పార్టీని వీడటంతో ఇక బీఆర్ఎస్లో ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు అనే అయోమయం నెలకొంది. వరుసగా ఎమ్మెల్యేలు పార్టీ మారటంతో గులాబీ శిబిరంలో ఆందోళన మొదలైంది. త్వరలోనే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి మరో 20 మంది ఎమ్మెల్యేలు వస్తారని ఎమ్మెల్యే దానం నాగేందర్ బహిరంగంగానే కామెంట్స్ చేశారు. దీంతో ఎప్పుడు ఏ ఎమ్మెల్యే పార్టీ మారతారో తెలియని పరిస్థితి ఆ పార్టీలో ఏర్పడింది.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్రావు రేవంత్ రెడ్డిని కలిశారు. నియోజకవర్గంలో ప్రోటోకాల్ సమస్యలు సీఎంకి తెలిపేందుకు కలిసినట్లు ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. తర్వాత రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రేవంత్ రెడ్డిని కలిశారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య సైతం రేవంత్ రెడ్డిని కలిశారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ 2 సార్లు సీఎంను కలవటంతో పార్టీ మారుతారని భావించినా సైలెంట్ అయ్యారు. కానీ త్వరలోనే చేవెళ్ల, రాజేంద్రనగర్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారనే టాక్ వినిపిస్తుంది. ఇక గ్రేటర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, బండారి లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్ పార్టీ మారుతారని చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ ఎల్పీని కేసీఆర్ బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ని దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ అదే వ్యూహాన్ని అనుసరించబోతుంది. బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలంటే దాదాపు 26 మంది ఎమ్మెల్యేలు పార్టీలో చేర్చుకోవాలి. దీంతో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సీనియర్ ఎమ్మెల్యేలను ముందుగా పార్టీలో చేర్చుకునే విధంగా కాంగ్రెస్ ప్లాన్ చేసింది. దీంతో బీఆర్ఎస్ అధిష్టానం అలర్ట్ అయింది. స్వయంగా కేసీఆర్ ఎమ్మెల్యేలతో మాట్లాడి పార్టీ మారవద్దని వారిస్తున్నారు. మరోవైపు పార్టీ మారుతారని భావిస్తున్న ఎమ్మెల్యేలతో కేటీఆర్, హరీష్ రావు చర్చలు జరుపుతున్నారు. పార్టీని వీడకుండా వారిని బుజ్జగిస్తున్నారు. అయినప్పటికీ మెజార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు మొగ్గు చూపుతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం మండలిలో బీఆర్ఎస్ కి బలం ఉంది. దీంతో ఎమ్మెల్సీలను సైతం పార్టీలోకి చేర్చుకుని బీఆర్ఎస్ మండలి పక్షాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసే విధంగా అధికార కాంగ్రెస్ పావులు కదుపుతోంది. దీంతో గులాబీ పార్టీలో ఆందోళన వ్యక్తమవుతుంది. ఎమ్మెల్యేలు పార్టీ మారితే క్యాడర్ సైతం పార్టీని వీడుతారని బీఆర్ఎస్ అధిష్టానంలో గుబులు రేపుతోంది. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు పార్టీ మారగా త్వరలో ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీ చేంజ్ అవుతారు? బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ ఎల్పీలో విలీనం అవుతుందా లేదా చూడాలి. ఈడీ దాడులతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నివాసంలో సోదాలతో నేతల మధ్య మాటల తూటాలు పేరాయి. మరోపక్క గూడెం సోదరులు 300 కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లెక్కలు చెప్తోంది. మరి గులాబీ నేతలు ఆరోపిస్తున్నట్లు కేవలం కక్ష కోసం జరిగిన దాడులా, లేదంటే అధికారాన్ని అడ్డుపెట్టుకుని మహిపాల్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారా? లెట్స్ వాచ్. హైదరాబాద్ లో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపాయి. పటాన్ చెరువు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించారు. ఆయన సోదరుడితో పాటు బంధువుల ఇళ్లలోనూ రైడ్స్ చేపట్టారు. అటు మహిపాల్ రెడ్డికి సంబంధించిన కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచే దాడులు మొదలయ్యాయి. ఏకకాలంలో మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. మొత్తం 8 చోట్ల దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో రైడ్స్ కి దిగారు. ఇక ఈ దాడుల అనంతరం మొత్తం 300 కోట్ల అక్రమాలు జరిగాయని, మైనింగ్ వ్యవహారంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డిలు ప్రభుత్వానికి 39 కోట్ల రూపాయల నష్టం చేకూర్చారని ఈడీ అధికారికంగా ప్రకటించింది. సంతోష్ శాండ్, సంతోష్ గ్రానైట్ కంపెనీల ద్వారా అక్రమాలు కొనసాగించారని తెలిపింది. ఇక దాడుల సమయంలో ఈడీ 19 లక్షల రూపాయల నగదును గుర్తించింది. మనీ లాండరింగ్ హవాలా నేపథ్యంలో సోదాలు చేసినట్లు అధికారులు తెలిపారు. బ్యాంక్ ఖాతాలో కూడా అక్రమ లావాదేవీలను ఈడీ గుర్తించింది. అక్రమ మార్గంలో డబ్బు మొత్తాన్ని స్థిరాస్తి రంగంలో పెట్టుబడులుగా పెట్టినట్టు ఈడీ పేర్కొంది. మహిపాల్ రెడ్డి సోదరులకు పలువురు బినామీలుగా ఉన్నట్టు బయటపడిందని తెలిపింది. తనపై జరిగిన ఈడీ సోదాలు రాజకీయ కుట్రేనని ఆరోపించారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. తన నివాసాల్లో అక్రమాస్తులు ఏమీ లేవని, కొండను తవ్వి ఎలకలు పట్టుకెళ్లారని, పనికిరాని జిరాక్స్ పేపర్లు తప్ప ఈడీకి మరేం దొరకలేదని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. కొండను తవ్వి ఎలకను పట్టేట్టు వాళ్ళపై 12 గంటలు చేశారు, 10 గంటలు చేశారు. 9 నుంచి ఇప్పుడు 7:30 వరకు చేశారు. కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని రకాల మేము వాళ్ళకి సహకరించడం జరిగింది. వారు ఏమేమి కావాలో వాళ్ళు
అన్ని జిరాక్స్ పేపర్ తీసుకొని వెళ్ళడం జరిగింది. ఒక నయా పైసా ఒక తులం గోల్డ్ గిట్ట కానీ ఇక్కడ కానీ ఏమాత్రం వరకు లభించకపోవడం వారికి పూర్తి స్థాయిలో అర్థమైంది. ఇది ఫేర్ బుక్ అని ఫేక్ అది కాబట్టి ఆ విధంగా నేను మీ అందరికి తెలియజేసిందంటే ప్రజలకు వాస్తవాన్ని తెలియదని తెలియదు. మరోపక్క ఈడీ దాడులపై బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రైట్స్ నేపథ్యంలో మహిపాల్ రెడ్డి ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డిని పరామర్శించారు. అధికారంలో ఉన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రతిపక్షాలు టార్గెట్ చేసుకుని వేధిస్తున్నాయని, ఏదో రకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈడీ ఐటీ దాడులతో ఒత్తిళ్లకు గురి చేస్తున్నారని ఆరోపించారు. న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, ధర్మం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నిన్న మా శాసనసభ్యులు గౌరవనీయులు మహిపాల్ రెడ్డి గారి పైన ఈడీ దాడులు జరిగిన నేపథ్యంలో వారిని కలవడానికి, మాట్లాడడానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు దేశంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నాయకులను, ప్రతిపక్ష శాసనసభ్యులను టార్గెట్ గా చేసి వేధించే కార్యక్రమానికి పాల్పడతా ఉన్నారు. ఇప్పుడే మేము మహిపాల్ రెడ్డి గారితో మాట్లాడితే కనీసం ఇంట్లో డబ్బు గాని, బంగారం గాని, ఎలాంటి వస్తువులు గాని ఇంట్లో ఒక్కటి కూడా అక్రమంగా దొరికింది ఏమీ లేదు. ఏది ఉన్నా ఐటీ రిటర్న్స్ తో బాజాప్తా అన్ని క్లియర్ గా స్పష్టంగా ఉన్నాయి తప్ప ఒక్క తప్పు కూడా లేదు. అయినా ఎందుకు దాడులు చేస్తున్నట్టు? కేవలం భయభ్రాంతులకు గురి చేయడం, లొంగ తీసుకునే ప్రయత్నం చేయడం. ఇకపోతే గులాబీ నేతల ఆరోపణలను కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్, బీజేపీ నేతలు. గత 10 ఏళ్లు అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని కౌంటర్ అటాక్ చేస్తున్నారు. మొత్తానికి ఇలా ఈడీ దాడులతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. ఇక మరోవైపు దాడులకు పాల్పడిన ఈడీ అధికారులు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వాళ్లంతా నిరుపేదలు. కూలి పనులు చేసుకుంటూ ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా వాళ్ళ బ్రతుకులు మాత్రం మారలేదు. నిత్యం అభద్రతా భావంతో బ్రతుకుతున్న వారి జీవితాల్లోకి ప్రమాదం రానే వచ్చింది. ఒక్కసారిగా మియాపూర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మియాపూర్లో దాదాపు 504 ఎకరాల ప్రభుత్వ భూమిలో పేదలు గుడిసెలు వేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. హెచ్ఎండిఏ అధికారులు గుడిసెలను తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా గుడిసెలు వేసి కబ్జాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు అధికారులు. గుడిసెలు ఖాళీ చేయకపోతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామనడంతో పేదలకు అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ కొంతమంది వ్యక్తులు కొంతమందిని ప్రొవోకేట్ చేసి మరి గత నెల 15 రోజుల నుంచి, ఎందుకంటే మేము మే నెలలో కూడా దాదాపు 4 ఎఫ్ఐఆర్లు చేయడం జరిగింది ఈ విధంగా భూమిని ఆక్రమించుకోవడానికి వచ్చిన వాళ్ళ మీద. బేసిక్గా ఈ యొక్క భూమి 2003లోనే హెచ్ఎండిఏకి ఫర్ ప్రొటెక్షన్, అదేవిధంగా రిసోర్స్ మొబిలైజేషన్ కోసం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి హెచ్ఎండిఏ యొక్క ఆధీనంలో ఉంది ఈ భూమి మొత్తం కూడా. మరి ఈ యొక్క ఆక్రమణల్ని నిరోధించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ పబ్లిక్ ఏంటంటే వాళ్ళకి ఏదో ఆశతోటి ఇక్కడ దాకా వచ్చారు. వాళ్ళకి నేను తర్వాత మరి స్థానిక పోలీస్ అధికారులు, ఏసీపీ గారు, అడిషనల్ డీసీపీ గారు, అదేవిధంగా ఆర్డీఓ గారు అందరం కూడా కన్విన్స్ చేయడానికి చెప్పినాం. ఎందుకంటే ఇది సుప్రీంకోర్టులో ఉన్నటువంటి స్టేటస్ కోలో ఉంది, సబ్జుడిస్ అవుతుంది, కోర్టు కంటెంప్ట్ అయింది. కాబట్టి ఎవరు కూడా దీంట్లో ఎటువంటి నిర్మాణాలు ఆక్రమణలు చేయడానికి వీల్లేదని చెప్పినాము. హెచ్ఎండిఏ సిబ్బంది గుడిసెలను తొలగించే ప్రయత్నం చేయగా గందరగోళ వాతావరణం నెలకొంది. తమ గుడిసెలను తొలగించొద్దంటూ పేదలు ఎదురు తిరిగారు. అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో తోపులాట చోటు చేసుకుంది. దీంతో మియాపూర్లో భారీగా మోహరించిన పోలీసులు లాఠీచార్జి చేయడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకోవడం చట్టరీత్యా నేరమని చెప్పినా వినకపోవడంతో పోలీసులు లాఠీలు జులిపించారు. తమకు నిలువ నీడ లేదంటున్నారు గుడిసెవాసులు.
ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని జీవిస్తున్నామన్నారు. తమ బంధువుల వద్ద అప్పులు తెచ్చి గుడిసెలు వేసుకుని కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. ఉన్నట్లుండి తమను ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్లాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా గుడిసెలను తొలగిస్తున్నారని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం నేరమన్నారు మాదాపూర్ డీసీపీ వినీత్. ప్రభుత్వ భూముల్లో అనుమతులు లేకుండా ఎలాంటి గుడిసెలు కట్టడాలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొందరు కావాలనే అమాయక ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. స్వార్థపరుల ఉచ్చులో పడి జైలుపాలు కావద్దన్నారు. ఏమైనా సమస్యలుంటే చట్ట ప్రకారం నడుచుకోవాలే తప్ప ఆక్రమణలు పాల్పడకూడదన్నారు. ఈ ఘటనలో 3 కేసులు నమోదు చేశామని, మరో 30 మందిని అదుపులోకి తీసుకున్నట్లు మాదాపూర్ డీసీపీ తెలిపారు. సో ప్రజలందరికీ కోరిక ఏంటంటే ఎవరు కూడా ఇక్కడ వివిధ జిల్లా నుంచి కానీ, ఊరు నుంచి కానీ, పల్లెటూరు నుంచి కానీ ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళు ఎవరు కూడా రాకూడదు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడున్న లోకల్ తహసీల్దార్ అయినా లేకపోతే కలెక్టర్ అయినా అక్కడ వాళ్ళు దరఖాస్తు ఇవ్వచ్చు. ఇక్కడికి వచ్చేస్తే ఖచ్చితంగా మనం అప్రాప్రియేట్ సెక్షన్స్ కింద వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అందరికీ మనం రిక్వెస్ట్ చేస్తున్నాము. 3 days ఉంది వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తూనే ఉన్నాము. చాలామంది వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు. చేసిన వాళ్ళ మీదే యాజ్ పర్ లా ఏమేమి సెక్షన్స్ పెట్టాలో అది పెట్టేసి వాళ్ళ మీదే చట్టపరమైన యాక్షన్స్ తీసుకుంటాం. ఇంకా ఇప్పుడు జరిగిన దానికి కానీ కూడా మనం కేసు రిజిస్టర్ చేస్తాం. గూడు కావాలంటూ గుడిసెలు వేసుకున్న పేదలు, ప్రభుత్వ భూమి అంటూ గుడిసెలను తొలగించడానికి వచ్చిన ప్రభుత్వ అధికారులు, మొత్తానికి ఉధృతంగా మారిన మియాపూర్ పేదలు తమ గుడిసెలను తొలగిస్తారా లేదా హెచ్ఎండి అధికారులు కూలుస్తారా? ఒకవేళ పేదలు గుడిసెలను తొలగిస్తే వారికి ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపిస్తుందా? ఆక్రమణల తొలగింపు ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి మరి. తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. జూలై 7వ తేదీ నుంచి 29వ తేదీ వరకు రంగరంగ వైభవంగా ఈ ఉత్సవాన్ని జరపనుంది. ఈ నేపథ్యంలోనే ఆషాఢ బోనాల ఉత్సవాల కోసం సీఎం రేవంత్ రెడ్డి 20 కోట్లు మంజూరు చేశారు. ఈ విషయాన్ని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ ఉత్సవాలను నిర్వహించాలని దేవాదాయ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్గా తనతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ సభ్యులుగా వ్యవహరిస్తారని, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి కన్వీనర్గా కొనసాగుతారని వెల్లడించారు. మరోవైపు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో తెలంగాణ ఖ్యాతిని ఇనుమడించేలా ఉత్సవాలు నిర్వహించాలని అధికారులకు మంత్రి కొండా సురేఖ ఆదేశాలు జారీ చేశారు. సబ్బు ముక్కపై కాలు వేయడంతో ప్రమాదవశాత్తు భవనంపై నుంచి మహిళ జారిపడి తీవ్రంగా గాయపడిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. రుబయి అనే మహిళ కిందకు జారి వేలాడుతున్న సమయంలో భర్త ఆమె చేయిని గట్టిగా పట్టుకుని రక్షించే ప్రయత్నం చేశాడు. కొంతసేపు అలా వేలాడిన తర్వాత భర్త పట్టు సడలడంతో ఆమె కింద పడింది. కింద ఉన్న జనం వస్త్రాన్ని పరిచి ఆమెను రక్షించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. డీజేహళ్లి ఠాణా పరిధిలో జరిగిన ఈ ఘటన దృశ్యాలను స్థానికులు కెమెరాలు బంధించారు. ప్రమాదానికి ముందు రుబయి తన భర్తతో కలిసి 2వ అంతస్తుపై ఉన్నారు. ఆ సమయంలో అనుకోకుండా ఓ సబ్బు ముక్కపై కాలు వేయడంతో జారీ భవనంపై నుంచి కింద పడిపోయారు. వెంటనే ఆమె చేతిని భర్త గట్టిగా పట్టుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి సినిమా టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 27 నుంచి జూలై 4 వరకు 8 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. ఇటీవల టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి కోరుతూ వైజయంతి మూవీస్ దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కల్కి చిత్రం టికెట్పై గరిష్టంగా ₹200 పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ₹75, మల్టీప్లెక్స్ల్లో ₹100 వరకు పెంచుకోవచ్చని పేర్కొంది. దీంతోపాటు
ఈ నెల 27న ఉదయం 5:30 షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వారం రోజుల పాటు 5 షోలు నిర్వహించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోనూ కల్కి టికెట్ ధరలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పసిడి ధరలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఇవాళ ఒక్కరోజే బంగారం ధరలు భారీగా పడిపోయాయి. వెండి ధర కిలోపై 2,000 మేర దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా దిగివచ్చిన క్రమంలో దేశీయంగా రేట్లు తగ్గిపోయాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు 870 మేర పడిపోయి 72,380 వద్దకు దిగివచ్చింది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటు తులానికి 800 రూపాయల మేర తగ్గింది. దీంతో 10 గ్రాముల రేటు 66,350 వద్దకు దిగొచ్చింది. టీ20 ప్రపంచ కప్లో మ్యాచ్కు మెరుగవుతూ వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా సెమీస్ బెర్త్ను దాదాపు ఖాయం చేసుకుంది. సూపర్ 8లో ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ ఓడించిన రోహిత్ సేన రెండో మ్యాచ్లో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. గ్రూప్ 1 సూపర్ 8 మ్యాచ్లో భారత్ 50 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది. టోర్నీలో తొలిసారి పూర్తి సాధికారతతో బ్యాటింగ్ చేసిన భారత్ 196 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం కుల్దీప్ యాదవ్, బుమ్రా విజృంభించడంతో బంగ్లా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. సూపర్ 8లో రెండో విజయంతో భారత్ ముందంజలో ఉంది. మొదట హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లు ఆ దూకుడును అలాగే కొనసాగించారు. 8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోయి 71 పరుగులతో పటిష్టంగా ఉన్న టీమిండియా తంజిమ్ హసన్ వేసిన 9వ ఓవర్లో 2 కీలక వికెట్లు కోల్పోయింది. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు బంతి తేడాతో పెవిలియన్ చేరారు. తొలి బంతికి కోహ్లీ క్లీన్ బౌల్డ్ అవ్వగా అదే ఓవరు మూడో బంతికి సూర్య క్యాచ్ అవుట్ అయ్యాడు. అనంతరం రిషబ్ పంత్, శివం దూబే కలిసి 4 వికెట్కు 31 పరుగులు జోడించారు. ఇక బంగ్లాదేశ్ బౌలర్లలో తంజిమ్ హసన్, రిషాద్ చెరో 2 వికెట్లు, షకిబుల్ హసన్ 1 వికెట్ పడగొట్టారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.